అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే ఆంక్షలు బెదిరింపులకు ప్రపంచ దేశాలు భయపడే రోజులు పోతున్నాయా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఆధిపత్య ధోరణికి చెక్ పెడుతూ ప్రపంచ దేశాల నేతలు, అంతర్జాతీయ సంస్థలు ఎదురు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోందా? కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి మొదలుకొని యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాల నేతల వరకు ట్రంప్ హెచ్చరికలకు తలొగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడికి స్వదేశంలో కూడా విదేశాల్లో కూడా ఎదురవుతున్న ఈ ప్రతిఘటనపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. సాధారణంగా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్లు చేయడం, దానికి ప్రత్యర్థులు లొంగకపోతే వినాశకరమైన పన్నులు లేదా చర్యలతో బెదిరించడం, చివరకు అవతలి వారు లొంగిపోవడం ఒక అలవాటుగా మారిన డ్రామా. కానీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆ స్క్రిప్ట్ను తిరగరాశారు. అమెరికా ఆర్థికంగా లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని, దానికి తాము ఎప్పటికీ తలొగ్గబోమని స్పష్టం చేస్తూ ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ లేక్ అంటారియో పేరును లేక్ అమెరికాగా మారుస్తాను అని బెదిరింపులకు దిగారు. కేవలం కెనడా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా అనేక దేశాలు ట్రంప్ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధంలో చేరేందుకు యూరోపియన్ యూనియన్ నేతలు నిరాకరించగా, గాజా అంశంపై ట్రంప్ ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు. హర్ముజ్ జలసంధిలో పన్నులు వసూలు చేయాలనే ప్లాన్ను గల్ఫ్ దేశాలు అడ్డుకున్నాయి. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ బెదిరించినప్పుడు యూరప్ దేశాలు సైనిక విన్యాసాలతో గట్టి సమాధానమిచ్చాయి. స్వదేశంలోనూ ట్రంప్కు పరాభవాలు ఎదురవుతున్నాయి. విశ్వవిద్యాలయాలు, లాయర్ సంస్థలు ఆయన ఆదేశాలను తిరస్కరిస్తూ ఉండగా, న్యూస్ నెట్వర్క్ ఏబీసీ కూడా ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అటు రిపబ్లికన్ పార్టీలోనూ ట్రంప్ ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఆగస్టు నెలలోనే ఆయన మద్దతు తెలిపిన 6 రిపబ్లికన్ అభ్యర్థులు ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ప్రజాదరణ తగ్గుతున్న సోషల్ మీడియా పోస్టులతో గ్లోబల్ టాపిక్ ను మార్చగల సత్తా ఉన్న ట్రంప్ను తక్కువ అంచనా వేయలేమని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకప్పుడు ట్రంప్ హెచ్చరికలు అంటే భయపడిన ప్రపంచం ఇప్పుడు ఆయన నిర్ణయాలను సవాల్ చేసే స్థాయికి చేరింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ చూపిన ఈ తెగువ మున్ముందు ఇతర దేశాలకు మార్గదర్శకంగా మారుతుందా, లేదా ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకుంటారో చూద్దాం.